నిన్న అర్ధరాత్రి భారత సైన్యము త్రివిధ దళాల యొక్క ఆదేశానుసారము పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి దాదాపు 9 శిబిరాలను పిఓకే మరియు పాకిస్తాన్లో ఉన్నటువంటి శిబిరాలను కూడా మరి నేలమట్టం చేసి ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నారో భారత ప్రజలందరూ కూడా అలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారత సైన్యం యొక్క మరి వీరోచితమైనటువంటి ఈ యొక్క మరి పోరాటాన్ని కూడా మరి ప్రజలు ఇవాళ స్వాగతిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు కూడా మొత్తం భారత ప్రజలు ఇవాళ ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు 22 ఏప్రిల్ నాడు మన పర్యాటకుల మీద ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం మౌఢ్యంతో మరి మతం పేరు అడిగి కాల్చి చంపిన ఉదంతాలు అందరినీ కూడా కలిచివేశాయి. మోదీ గారు చెప్పినట్టుగా ఏదైనా పెద్ద మరి ఉదంతం జరుగుతుందని చెప్పి ఆశించారో వీళ్ళందరూ కూడా భారత ప్రజలందరూ కూడా ఇవాళ స్వాగతిస్తున్నారు. మొత్తం ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడము నిజంగా భారత ప్రజలుగా గర్వపడుతున్నాం. మన సైనికులు చేసినటువంటి ఈ యొక్క మరి వీరోచితమైనటువంటి ఈ యొక్క ఘటన పట్ల ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి చెప్పుకొని ఇక ముందు ఈ యొక్క ఉగ్రవాదులకు శిక్షణ శిబిరాలను మానివేసి ఆ రకంగా బుద్ధి చెప్పుకుంటే సరే, లేకపోయేటైతే ప్రపంచం మొత్తం కూడా ఇవాళ పాకిస్తాన్ ఏకాకి చేసి ఏ రకంగా ఒక ఉగ్రవాది దేశంగా ప్రకటించేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా భారత్తో పెట్టుకుంటే తలతో మీరు కొరితో తలను గోక్కునే వాళ్ళు అవుతారని చెప్పి వాళ్ళు నిరూపించారు. ఇది మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క మళ్ళీ ఇవాళ సుస్థితులను దెబ్బతీసేటువంటి ఎన్ని కుట్రలు పడినా దానికి దీటైనటువంటి జవాబు ఇస్తామని చెప్పి హెచ్చరించినటువంటి సంఘటన పట్ల సర్వత్రా కూడా హర్షం వ్యక్తం అవుతుంది.